మేము 90s కిడ్ కాబట్టి పట్టుకుంటాం. వీడియో అయిపోయింది, లేచిపోయి చాలు. కోసి పిలుస్తుంది, కోసి పై బయటకు వచ్చింది. పిక్నిక్ వెళ్ళి పరిమళ తెచ్చుకొని తినే వాళ్ళం. తీగున్నాయా? అవి తెంపే ఒకటి. పరిమళ కాదు. బాలాజీ మార్కెట్లో మొత్తం షాప్స్ అన్నీ చూసాము, ఎక్కడా సెట్ అవ్వలేదు. ఏవో పెద్దవాళ్ళకి కొన్ని సారీస్ సెట్ అయ్యాయి. కొత్తగా చెన్నై షాపింగ్ మాల్ ఓపెన్ అయిందంట. మన శ్రీలీల గారు వచ్చి ఓపెన్ చేశారు. కొత్తగా స్టాక్ ఉంటుందని అక్కడికి వెళ్తున్నాము. ఎంట్రన్స్లో వినాయకుడిని బాగా డెకరేట్ చేశారు. ఈ మాల్ కొత్తగా ఓపెన్ చేసినందువలన క్రౌడ్ ఎక్కువగా ఉంది. చెన్నై షాపింగ్ మాల్లో కిడ్స్కి జెంట్స్కి మాత్రమే సెట్ అయ్యాయి, మాకైతే అవ్వలేదు. నెక్స్ట్ డే ట్రై చేస్తాం. ఇక్కడతో మా షాపింగ్ అయిపోయింది. నెక్స్ట్ డే మేము బొబ్బిలి స్టార్ట్ అవుతున్నాం. కోసి పిలుస్తుంది, కోసి పై బయటకు వచ్చింది. కోసి కోసి వెళ్ళిపోయింది. Bye. Bye, Daddy. Bye, Daddy. Bye, bye. ప్లేస్ ఉంది కదా. విజయనగరం టు బొబ్బిలి 61 కిలోమీటర్స్ వస్తుంది. విజయనగరం ఏరియాలో ఉండే వాళ్ళకు మానపురం గేట్ తెలుస్తుంది. మానపురం గేట్ దగ్గర ఇలా చెరుకు లారీ ఆగితే అందరూ చెరుకు లాగి తీసుకుంటున్నారు. నా చిన్నప్పుడు చెరుకు బళ్ళు వెళ్తే ఇలాగే చెరుకు లాగి తినేవాళ్ళం. మీలో ఎంతమంది ఇలా చేశారో కామెంట్ చేయండి. ఈ గేట్ దగ్గర కొబ్బరి బోండాలు, జాంకాయలు, అలాగే వేరుశనక్కాయలు ఏవో ఒకటి ఉంటూనే ఉంటాయి. నేను ఏదో ఒకటి తీసుకుంటూ ఉంటాను ఈ గేట్ దగ్గర. బొబ్బిలిలో మా ఇంటి దగ్గరికి వచ్చాం. ఇదే మా ఇల్లు. మా ఇల్లు అంటే అమ్మ వాళ్ళ ఇల్లు. సంజయ్
ఇంటికి వచ్చేసరికి మంచి వాసన వస్తుంది. మా చిన్నక్క నాన్నమ్మ కలిసి అరిసెల ముద్ద ప్రిపేర్ చేస్తున్నారు. అరిసెలు చేస్తారంట ఇప్పుడు. మా చిన్నక్క అరిసెలకు దిష్టి తగలకుండా దిష్టి తీస్తుంది. నేను కూడా హెల్ప్ చేస్తున్నాను. మా నాన్నమ్మ వచ్చినంత వరకు మా అక్కలే చేసుకుంటారు ఇప్పుడు. పిన్ని మొదటిసారా? పిన్ని వీడియో అయిపోయింది, లెగిసిపోయాక చాలు. చెల్లి చేస్తుంది. ఈ చెల్లి కాదండి, ఆ చెల్లి. ఈ చెల్లి చేస్తా. హెల్ప్ చేస్తా. అక్క నేను వెళ్ళిపోతాను, నానమ్మ మీరు చేసుకోండి, మళ్ళీ మధ్యలో వస్తా. ఇప్పుడు వచ్చింది అన్నీ అయిపోయాక. అక్కడ నీకు పెట్టాలా? ఏం తెలుసు కెమెరామెన్ తిండు. మామూలు లేకపోతే వంట లేట్ అయిపోతాయో. అవును, చిన్నప్పటి నుంచి అరిసెలు చేస్తున్నావా? చేస్తున్నావు చిన్నప్పటి నుంచి అంటే సుమారుగా ఎంత వయసు ఉండొచ్చు? ఆహా, అప్పటి నుంచే అరిసెలు చేస్తున్నాను. ఇది నెక్స్ట్ డే భోగి డే వ్లాగ్ అనమాట. ఇది మా బిఎస్ఆర్ శాండిల్ సిటీ వెంచర్. ఇక్కడ మా భోగి సెలబ్రేషన్ జరగబోతుంది. ఈ భోగి సెలబ్రేషన్ తర్వాత వెంచర్ మొత్తం చూపిస్తాను. ఎవ్రీ ఇయర్ మా వెంచర్లో భోగి సెలబ్రేషన్ జరుపుకుంటూ ఉంటాము. కాకపోతే ఈ ఇయర్ స్పెషల్ ఏంటంటే నాకు పెళ్ళైన తర్వాత ఫస్ట్ భోగి, కొత్త అల్లుడు వచ్చారు. లాస్ట్ ఇయర్ భోగి సెలబ్రేషన్స్ ఇంకా బాగా జరిగాయి. మా బాబాయి ఇంకో బావ వాళ్ళు కూడా వచ్చారనమాట. ఈ ఇయర్ వాళ్ళు బిజీగా ఉండి రాలేకపోయారు. వీడియో ఎండింగ్లో ఆ క్లిప్పింగ్స్ కూడా పెడతాను. వీడు పెద్దక్కల చిన్న బాబు. ఇంతటితో భోగి సెలబ్రేషన్ అయిపోయింది. ఆనా 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 భోగి సెలబ్రేషన్ తర్వాత రెడ్ శాండిల్ గురించి చెప్తానన్నాను కదా. మా నాన్నగారు 20 ఎకరాల్లో భూమిని తీసుకొని ఎర్రచందనాన్ని పెంచుతున్నారు. ఈ వెంచర్ రాంభద్రపురానికి దగ్గరలో అంటే 2 కిలోమీటర్ల దూరంలో మర్రివలస అనే గ్రామానికి దగ్గరలో ఉంది. ఇది గేటెడ్ కమ్యూనిటీ వెంచర్. 100 గజాల ప్లాటును 3,90,000కు మాత్రమే ఇస్తున్నారు. అది కూడా ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా ఇలా ప్లాన్ చేశారు. ఇన్స్టాల్మెంట్కు సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ను క్రింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి.
ఈ ఎర్రచందనం మొక్క పూర్తిగా పెరగడానికి 16 సంవత్సరాల టైం అనేది పడుతుంది. ప్రతి ఎర్రచందనంకు మధ్యలో కొన్ని రకాల మొక్కలను కూడా వేసుకోవచ్చు. మా నాన్నగారు మాటల్లో విందాం. ఈ మొక్క ఉంది కదమ్మా, ఈ మొక్క ఆ మొక్కకి 10 feet, 10 feetలోన మనకి ఈ మొక్కకి 7 feet అలా ఉంటే ఫ్రీగా పెరుగుతాయి మొక్కలు. అందుకోసం మనం ఏం చేసామంటే ఈ మధ్యలో జామ వేసాము, అలాగే ఆ లైన్లో మొత్తం నిమ్మ కట్టేసాము. ప్రతి మొక్కకు ఈ మాత్రం గ్యాప్ ఉండటం వలన చాలా బాగా పెరుగుతాయి. కడియం కాదమ్మా, జంగారెడ్డి కూడా. ఈ మొక్కలను జంగారెడ్డిగూడెం నుంచి తెప్పించారు. ఖాళీ వండుకున్నా ఇదమ్మా వాకాయ మొక్కలమ్మా, మన వాకాయ పళ్ళు ఉన్నాయి కదా, వాకాయ ఇది వాకాయ మొక్క. ఇంతే స్మెల్ వస్తాయమ్మా అది, వాకాయ గొప్ప స్వీట్గా ఉంటుంది అనమాట. ప్రతి రెడ్ శాండిల్ మొక్కకు మధ్యలో జామ, దానిమ్మ ఇలా చాలా రకాల పంటలను వేసుకోవచ్చు. నిమ్మమ్మా, నిమ్మ చెట్లు నిమ్మ. ఈ వరుస మొక్కజొన్న, ఇంకా మరి ఉంచేస్తాను, చెట్టు ముదిరిందిలే. తీసేవాళ్ళు కలుపు చేస్తున్నావా? మొత్తం తీయాలైతే అంతే అంతే. కమలా కూడా వేసామమ్మా. ఇక్కడ కాదు అందులో కమలా అందులో మొక్కజొన్న పోత వచ్చినట్టు ఇదమ్మా. 1 2 3 4 ప్రస్తుతం 4 వచ్చాయి దీనికి. 2 చెట్లకి 4 వచ్చాయి. అవి మామూలుగా వస్తాయి. అవి పోత చెట్లు 1 year ఏజ్ ఉన్న రెడ్ శాండిల్. మా నాన్నగారు ఈ రెడ్ శాండిల్ పెంపకాన్ని 20 acres ఆపకుండా మరొక 20 acres తీసుకొని అందులో కూడా రెడ్ శాండిల్ పెంచడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు గుమ్మి చూడండి ఇంతే. ఓడన్నారు దగ్గరికి వెళ్దాం. అలా లేట్ ఇప్పుడు ఊగుతానంటే ఓడలు మర్రి ఊగుదామా? చీను ఎక్కడికి వచ్చా? తోటలోకి వచ్చాం. పడిపోతావు, నెమ్మదిగా. చెప్పు అక్కడెక్కడే ఉంది. మన వెంచర్లో ఉన్న మొక్కలకు కావలసినంత వాటర్ మొత్తం ఇక్కడ కనిపిస్తున్న బోరు దగ్గర నుంచే వస్తూ ఉంటాయి. నీకు సోగోగుతానుండమ్మా, సోగోగుతానుండు తడిచిపోతావా? నీకు ఎంత కావాలా? అది పెద్ద తెలివితేటలోనూ నాయన. నరేంద్ర మోదీ 3 సార్లు ప్రధాని అయిపోతాడు. బాగున్నావా? వాటర్ బాగుందా? తాగు తాగు తాగు. చిమిడి మొక్క. ఈ స్టోన్స్ చూసారంటే రెడ్ శాండిల్ బాగా పెరగడం కోసం భూమి లోపల నుంచి వీటన్నిటిని తీయించారు. పరింపల్లు చూపించండి. తెగ తినేవాళ్ళం ఇవి. పిక్నిక్ వెళ్ళి పరింపలు తెంపుకొని తినేవాళ్ళం. తీగుండే
గట్టిగా ఉన్నాయా? అవి తెంపే ఒకటి. సరిపడతాడు. ఇవి తినకూడదా? పరిపండు అని తినేసాను. పరిపండు అవి బ్లాక్ ఉంటాయి. అవి పరిపండు అనే చెప్పాడు నాకు నాయన చెప్పలే. పిన్న బ్లాక్ ఉంటాయి అని చెప్పాను నీకు. ఏం రావే పరిపండు బ్లాక్ ఉండవా? అవి రెడ్ కలర్ చెట్టుకి ముళ్ళు ఉంటాయి, చిన్న ఆకులు ఉంటాయి. మల్బరాకు అంటారు అదేనా? కరింపల్లి అంత తెంపి కదా వెయిట్ చెయ్యేసి అదండి అంతే. కష్టం వస్తుంది. చేయబెట్టి మెల్లి చిన్నపిల్లలు అవి కూడా పండు ఆకు కింద ఉంటాయి అదే ముళ్ళు మీద ఉంటాయి, పళ్ళు కింద ఉంటాయి. చిన్న చీమలు ఉన్నాయి. చాలా బాగా మధ్యలో పిన్ని బాబాయ్. ఈ వెంచర్లో 30 ఫీట్ గ్రావెల్ రోడ్డు వస్తుంది. ఇది 30 ఫీట్ అన్నమాట. ఇది ఎంతమందికి తెలుస్తుంది? చాలా మందికి తెలిసి ఉంటుంది. వాటర్ యాపిల్. నెక్స్ట్ టైం ఇదంతా పెరిగిన తర్వాత మళ్ళీ వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. మా నాన్నగారు ఆర్గానిక్ బ్లాక్ రైస్ పండిస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్న గుడంలో దాచిపెడుతుంటారనమాట. ఎందుకంటే దీనివలన అందరికీ అవేర్నెస్ వచ్చి ఆర్గానిక్ బ్లాక్ రైస్ పండించడానికి ఇంట్రెస్ట్ పెడతారని ఒక ఇన్స్పిరేషన్గా ఇలా చేస్తూ ఉంటారు. పండిన ప్రతి పంటను కూడా ఫ్యామిలీ మెంబర్స్కు, అలాగే ఇక్కడ వర్క్ చేస్తున్న ఏజెంట్లకు, తెలిసిన వాళ్లకు కొంతలో ఇస్తూ ఉంటారనమాట. మిగిలినది గుడంలో దాచిపెడుతుంటారు. అలాగే కొంత మొత్తంలో సేల్ కూడా చేస్తూ ఉంటారు. ఈ గుడాం నుంచి బయటికి వెళ్తే ఒక మామిడి చెట్టు కనిపిస్తుంది చూసారా? అక్కడ ఈ సీజన్లో 3 మామిడికాయలు అనేవి కాసాయి. మీరు చూడొచ్చు, చాలా బాగున్నాయి. మీ అందరికీ మా నాన్నగారు బ్లాక్ రైస్ దాచే ప్లేస్ను చూపిస్తాను. ఒకప్పుడు కొట్టుగదులు అనేవాళ్ళు కదా, అలాంటివే తయారు చేశారు. ఇప్పుడు మేము ఆ రూమ్లోకే వెళ్తున్నాము. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, వీటిలోనే బ్లాక్ రైస్ను స్టోర్ చేస్తారు. వాటితో మా భోగి మంట కూడా పూర్తయిపోయింది. ఈ రోజు వ్లాగ్ అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ఈ రోజుకి ఇంతే అండి. ఇదే మన భోగి సెలబ్రేషన్. మన మంట కూడా పూర్తి అయిపోయింది, చూడొచ్చు. ఈ రోజుకి ఈ వ్లాగ్ పూర్తి అయిపోయింది. అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. లాస్ట్ ఇయర్ భోగిని షార్ట్లో అప్లోడ్ చేశాను, కావాలంటే చూడొచ్చు. వీడియో లెంత్ అయిందని ఆ క్లిప్పింగ్స్ పెట్టట్లేదు. థ్యాంక్ యూ.